ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, మళ్ళీ మీతో మాట్లాడతాను. విశ్వేశ్వర రెడ్డి గారు ఏం చెప్తారు? చంద్రబాబు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ మధ్య హాట్ లైన్ సంభాషణ కొనసాగుతుంది అంటే ఏంటి ఆ సంభాషణ? జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాలకు అసలు పనికిరాడు. అతను స్లోగన్ ఒకటే, సోనియా గాంధీకి తెలుసు, రాహుల్ గాంధీకి తెలుసు. లక్ష్మణ్ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. ఆఫ్టర్ గొట్టంగా వచ్చి ఈ రోజున టీవీలో మాట్లాడితే పోతుంది. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. విశ్వేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి. లక్ష్మణ్ గారు ప్లీజ్ దయచేసి ఆగండి. లక్ష్మణ్ గారు ప్లీజ్ దయచేసి ఒక నిమిషం ఆగండి. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఆగండి. విశ్వేశ్వర రెడ్డి గారు. సార్, జగన్మోహన్ రెడ్డి అనే అతను రాజకీయాలకు పనికిరాడు. అతను రాజకీయ నాయకుడి కాదు. అతనికి ఎంతసేపు డబ్బు ఎలా సంపాదించాలి, పదవి ఎలా సంపాదించాలి అనే కాంక్ష తప్ప అతను నైతిక విలువలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి కాదు. అతను ముఖ్యమంత్రిగా ఉండగా కుప్పంలో కూడా జరిగిన కార్యకర్తలు గాని, చిన్న ఎలక్షన్ లో గాని చాలా హారాస్మెంట్ చేసి పోలీసుల్ని ఒక బానిసల్లాగా అతను ఉపయోగించాడు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి అవకాశం వచ్చింది. అతను ఈవేళ ఈ పులివెందులలో, ఒంటిమిట్టలోనూ కూడా పోలీసుల్ని బానిసల్లో ఉపయోగించి ఎలక్షన్ అతను జరిపిస్తున్నాడు. ఏదైనప్పటికీ కూడా ఈడి అధికారంలో ఉన్నా, వాడి అధికారంలో ఉన్నా పోలీసుల్ని బానిసలుగా ఉపయోగిస్తున్నారు తప్ప పోలీసుల్ని వాళ్ళ పని వాళ్ళని సక్రమంగా చేసుకొని ఇవ్వట్లేదు. కేవలం ఏంటంటే పోలీసులు వీళ్ళు చెప్పినట్టు వినాలి, వీళ్ళ బానిసలుగా ప్రవర్తించాలని అంటున్నారు. దాని మీద ఏదో పోలీసులు బ్లేమ్ చేస్తారో వాళ్ళు లేనప్పుడు వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ అనేది ఒక ఇండిపెండెంట్ గా అటానమస్ వ్యవస్థగా ఉన్నప్పుడే అన్ని కూడా సక్రమంగా జరుగుతాయి. పోలీసుకి పూర్తి పవర్స్ ఇచ్చి వాళ్ళని ఒక అటానమస్ సంస్థగా జరిపించాలి. అలా ఉంటేనే జరుగుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్తాడు. అతను కేసుల నుంచి తప్పించుకోవడం కోసం నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకుంటున్నాడు తప్ప అతను నరేంద్ర మోడీని ఎదిరించే పరిస్థితి కానీ, నరేంద్ర మోడీని ఏదైనా ఒక మాట అనే పరిస్థితి కానీ ఈవేళ అతనికి లేదు. అతని గతంలోనే ఈడీ కేసులు కానివ్వండి, పాత కేసులు కానివ్వండి, కొత్తగా వచ్చిన సారా కేసులు కానీ ఎన్నిట్లోనూ జైలుకి వెళ్తామేమో అని భయం చెప్పిన నరేంద్ర మోడీకి కనీసం ఎదురు చెప్పలేకపోతున్నాడు. ఈవేళ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఫ్రాడ్ చేశారు, వాళ్ళు తప్పులు చేశారు అని చెప్పి ఆయన పోరాటం చేస్తున్నాడు. ఇతను కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మిషన్స్ తప్పైంది, లేకపోతే ఓటింగ్ లో ఇలాగా ఫ్రాడ్ చేశారు అన్నప్పుడు రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయాలి, లేకపోతే డైరెక్ట్ గా నరేంద్ర మోడీని విమర్శించాలి. నరేంద్ర మోడీ ఎలక్షన్ కమిషన్ కానీ, ఈడీని కానీ, లేకపోతే సిబిఐని కానీ అతను కంట్రోల్లో పెట్టుకుంటే దేశాన్ని అంతా నాశనం చేస్తుందని ధైర్యంగా చెప్పాలి. నిజంగా నాకు ఇప్పటికీ కూడా డౌట్ వస్తుంది, ఇతను రాయలసీమ రెడ్డి బిడ్డ కాదా అని. ఎందుకంటే రాయలసీమలో పవర్స్ ఉంటుంది, అవతల వాడు తప్పు చేసేటంటే నిలదీసి అడిగే కెపాసిటీ ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అది లేదు. అతని వేళ ఒక నరేంద్ర మోడీకి ఒక బానిసలాగా ప్రవర్తిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు విమర్శిస్తాడు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని విమర్శిస్తాడు, అలాగే మాణిక్య ఠాకూర్ గారిని విమర్శిస్తాడు. నరేంద్ర మోడీని నువ్వు ఎందుకు విమర్శించవా? వీటికన్నిటి నువ్వు చెప్తున్నావు ఓట్లలో ఫ్రాడ్ జరిగిందని. మరి నరేంద్ర మోడీని నువ్వు నరేంద్ర మోడీ నువ్వు ఎలా చేసావు? ఈసీని నీ కంట్రోల్లో పెట్టుకుని దేశాన్ని నాశనం చేసావు. ఈడీ నీ కంట్రోల్లో ఉంది, సిబిఐ నీ కంట్రోల్లో ఉంది. ఒక మాట నీకు దమ్ముంటే రాయలసీమ బిడ్డవైతే ఆ ధైర్యం నీకు లేదు. ఎంతసేపు కేసుల నుంచి ఎలా ఎస్కేప్ అయిపోవాలి? ఢిల్లీ అంటే నరేంద్ర మోడీ కాలం అన్నట్టు ఏంటిది నువ్వు? అసలు జగన్ అనేవాడు ఈ రాష్ట్రానికి ఏమీ డెవలప్ చేయలేదని 151 నుంచి 11 తీసుకొచ్చాడు. అసలు జగన్ ఓటు ఎందుకు వేశారు? రాజశేఖర రెడ్డి గారి బిడ్డ రోడ్లకి తిరుగుతున్నాడు, వీడేదో చేస్తాడు, రాజశేఖర రెడ్డి లాగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు అనే ఉద్దేశంతో అతను ఓట్లు వేశారు. 150 సీట్ ఇచ్చారు, కానీ నిలబెట్టుకోలేకపోయాడు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు అని చెప్పి 151 నుంచి 11 తీసుకొచ్చారు. ఈవేళ మరి ఇంత ఫ్రాడ్ చేశాడు. సారా కేసుల్లో, దొంగ సారా కేసులు, ఇట్లన్నింటిలోనూ కూడా ఈయనంత ఫ్రాడ్ చేశాడు. ఇతను కూడా ఉన్న వాళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని దోచారు. ఇసుక దోపిడి, సారా దోపిడి, అలాగే
ఒకటేంటి అన్ని రకాలైనటువంటి దోపిడీ, మట్టి దోపిడీ, అన్ని రకాల దోపిడీ, జగనన్న కాలనీల్లో దోపిడీ, అన్ని దోపిడీ చేశారని తెలిసిన తర్వాత ఇంక ఈ రాష్ట్రంలో ప్రజలు ఇతనికి ఓటేసే పరిస్థితి ఉండదు. నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్ లో ఈ 11లోనూ అవతల ఒకటైనా యువతలో ఒకటైనా పోతుంది. అందు గురించి ఇతను రాజకీయాలకు అనవసరం, మంచి కన్నికి తెలివితేటలు ఉన్నటువంటి పొలిటీషియన్ వాళ్ళలోనే. ఎందుకంటే దొంగ సొమ్ముని డొల్ల కంపెనీలో పెట్టి, డొల్ల కంపెనీల నుంచి మనం విదేశీ కంపెనీలకు పంపించి, విదేశీ కంపెనీల నుంచి మన సొంత కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం ఈ ప్రపంచంలోనే కనుగొన్నటువంటి గొప్ప వ్యక్తి. దాంట్లో ఇతనికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. ఎందుకంటే దొంగ సొమ్ము, దొంగ సొత్తు ఇవన్నీ కూడా ఏ రకంగా మనం వైట్ చేసుకోవాలన్నది ఇతను ప్రపంచానికి సాటి చెప్పాడు. ఇటువంటి ఐడియాస్ ఎవరికి రావు. ఎవరైనా లంచం తీసుకుంటే డైరెక్ట్ గా ఎంతో కొంత తీసుకుంటాడు, లేకపోతే బినామీని పెట్టి తీసుకుంటాడు. నరేంద్ర మోడీ లాగా ఈ ఆదానీలో లేకపోతే ముఖేష్ అంబానీలో బినామీలు పెట్టి తీసుకుంటాడు. కానీ విశ్వేశ్వరరెడ్డి గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ 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 దయాకర్ గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒకసారి మీతో మాట్లాడకంటే ముందు ఒకసారి కృష్ణవేణి గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణవేణి గారు,